ఓకే రైట్, నేను చెప్తానండి. ఓన్లీ మీరు చెప్పాను. వెరీ గుడ్ సూపర్. అమ్మాయికి అందరు క్లాస్ కొట్టండి. సమాజంలో గౌరవంగా మాట్లాడాలన్నా మనకు చదువు ఉండాలి. చదువుకున్న వాళ్ళే విలువిస్తారు, చదువుకున్న వాళ్ళే గౌరవిస్తారు. అదే కదా మీరు చెప్పాలనుకున్న పాయింట్. వెరీ గుడ్. చదువు అంటే కేవలం మీరు స్కూల్కి వచ్చి మీ టీచర్స్ చెప్పేది విని ఏదో ఎగ్జామ్స్ రాసి ఎగ్జామ్స్ ముందు బట్టి కొట్టి చదువు లేకపోతే ఎట్లా రాసి ఒక 2 రోజుల ముందు బాగా కష్టపడి చదివినా పాస్ అవుతారు. సర్టిఫికేట్ తీసుకోవడం ఒకటి చదువు అయిపోతుంది. చదువు అంటే మనం బాగా హ్యాపీగా ఉండాలి, పక్కన కూడా హ్యాపీగా ఉంచాలి, ధైర్యంగా ఉండాలి, ఎవరితో అయినా మాట్లాడగలిగే ధైర్యం ఉండాలి. మన ఇంట్లో కానీ మన స్కూల్లో కానీ సమాజంలో కానీ ఏదైనా ఒక ప్రాబ్లం వస్తే దాన్ని ఫేస్ చేసి దాన్ని ఓవర్కమ్ చేసి బయటపడాలి. ఏడుస్తా బాధపడతా కూర్చోవడం కాదు. చదువుకున్న వాళ్ళకి మిగతా వాళ్ళకి కామన్ క్వాలిటీస్ లో వేరు చూపించాలి. మనం చదువు అంటే ఓన్లీ ఎగ్జామ్స్ లో బుక్స్ లో ఉన్నది మీరు చదివి దాన్ని రాయడం ఒకటే సరిపోదు. అందుకని చదువుకునేటప్పుడు అర్థం చేసుకొని చదవాలి, ఆలోచించాలి, థింకింగ్ పవర్ పెరగాలి. అందుకని అర్థం చేసుకోవడం వల్ల థింకింగ్ పవర్ పెరిగింది. ఇట్లా మన ఇంట్లోనో మన ఫ్యామిలీ మెంబర్స్ లోనో సమాజంలో కూడా ఏదో ఒక ప్రాబ్లమ్స్ వస్తుంటుంది. ఎవరికైనా నాకైనా ఇంకోరికైనా చిన్న ప్రాబ్లమ్స్ కానీ పెద్ద ప్రాబ్లమ్స్ కానీ మన విజ్ఞతను ఉపయోగించి మనం చదువుకున్న చదువును ఉపయోగించి మనం తెలివితేటలను ఉపయోగించి దాన్ని ఓవర్కమ్ చేయడం కూడా చదివే. మనం ధైర్యం ఉండడం కూడా చదివే. ఏదైనా ఎవరైనా ఒక తిడతారు మనల్ని, లేదా విమర్శిస్తారు, అవమానిస్తారు, దాన్ని గట్టిగా నిలబడటం కూడా మానసికంగా స్ట్రాంగ్ గా నిలబడటం కూడా చదువే. తింటే శారీరకంగా బలంగా ఉంటాం, చదువుకుంటే మానసికంగా బలంగా ఉండాలి. శారీరకంగా ఎంత బలంగా ఉంటామో మానసికంగా కూడా అంతే స్ట్రాంగ్ గా ఉండాలి. అప్పుడే మనం ఏదైనా సాధించగలుగుతాం. ఒక శారీరకంగా ఉంటే కాదు, శారీరకంగా కూడా ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. శారీరకంగా ఉంటే మానసికంగా కూడా ఉండాలి. మానసికంగా స్ట్రాంగ్ గా ఉన్నప్పుడు మాత్రమే మనం ఏమైనా సాధిస్తాం. ధైర్యం అంటే పదే చెప్తున్నాం. ధైర్యం అంటే స్టేజ్ ఫియర్. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ఒక మాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు 10 మందిలో లేదా 100 మందిలో నిలబడి మీ స్కూల్లో ప్రేయర్లో కానీ ఇట్లా ఏమైనా జరిగినప్పుడు నిలబడి ఒక 10 నిమిషాలు మాట్లాడడంగా నేర్చుకుంటే, అందరి ముందు మాట్లాడడంగా నేర్చుకుంటే ప్రపంచంలో ఏ మూలకు పోయినా మీరు హ్యాపీగా జీవిస్తారు, ధైర్యంగా జీవిస్తారు. 100లో 90 మందికి 10 మంది ముందు నిలబడడానికి ధైర్యం లేదు. అందరూ భయపడుతుంటారు. మీరు మాట్లాడుకుంటారు. సారోళ్ళు పోతే బయటికి మీరు మాట్లాడుకుంటే గంటల తరబడి మాట్లాడుకుంటారు. అదే ఇక్కడికి వచ్చి మాట్లాడమంటే ధైర్యం చాలు. కష్టమైన